కృష్ణపురంలో ఉండే భద్రమ్మ ఆమె మంచి పేరు మోసిన జ్యోతిష్కురాలు. ఆమె చేయి చూసి భవిష్యత్తు చెప్పడమే కాకుండా అంజనం వేసి పోయిన వస్తువులు ఎక్కడ దొరుకుతవో చెప్పేది. ఒకనాడు ఆమె పనిమీద పొరుగురు వెళ్లి తిరిగి వస్తూ మిట్టమధ్యాహ్నపు ఎండవేళ కావడంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని దారి పక్కన ఉన్న ఒక సత్రం అరుగుమీద గొడుగు పక్కన పెట్టుకుని కూర్చున్నది. కొద్దిసేపట్లో ఆమెకు కునుకుపట్టి అక్కడే పడుకుని నిద్రపోయింది. మెలకువ వచ్చేసరికి సాయంకాలమైంది. వెంట తెచ్చుకున్న గొడుగు కనిపించలేదు. భద్రమ్మ గ్రామాధికారి దగ్గరకు పోయి గొడుగు పోయిందిటూ ఫిర్యాదు చేసింది. గొడుగు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడం మీకేం కష్టం కాదుగదా, అంజనం వేసి చూడండి అన్నాడు గ్రామాధికారి చిరునవ్వు నవ్వుతూ. అలాగే చేద్దును. కాని నేను అంజనం వేసినందుకు 2 రూపాయలు తీసుకుంటాను. మీరు ఆ 2 రూపాయలు ఇస్తానంటే ఇప్పుడే అంజనం వేస్తాను అన్నది భద్రమ్మ విసుగ్గా. Thanks for watching. Please like and subscribe.